ఈ రోజుల్లో ఈ మతం దేవుడి గురించి ఎవడాలోచిస్తున్నాడండి? ఏదో రిచువల్ ఆచారంగా చర్చికి వెళ్ళేవాళ్ళు ఆదివారం చర్చికి వెళ్తారు, మసీదుకి వెళ్ళేవాళ్ళు శుక్రవారం వెళ్తారు. ప్రతి వీధికి ఓ రాయో రప్పో చుట్ట పుట్ట కలిగిన వాళ్ళు నిద్ర లేవగానే 4 అడుగులేసి రోడ్డు పక్కన 2 పూలు దొంగిలించి ఏదో ఒక దర్శనం చేసుకుంటారు. మంచి నిష్ఠాగరిష్టంగా ఉంటారు, డిసిప్లైన్ గా ఉంటారు, మంత్రాలు కూడా చక్కగా చదువుతారు. అంతేగాని నిజమైన దేవుడి గురించి అంతగా ఆలోచించేవారు తక్కువే అని చెప్పాలి. ఈ కాలం పిల్లలైతే వాళ్ళ సెల్ ఫోన్ మెంటల్ తప్పితే దేవుడి గురించి ఆలోచించే ఛాన్సే లేదు. వాళ్ళ గురించి ఆలోచిస్తే మత యుద్ధాలకు మించిన గుణపాలు గుండెల్లో దిగిపోతూ ఉంటాయి. అమ్మా, బైబిల్లో స్పష్టంగా వీళ్ళ గురించి రాశారు. 2 తిమోతి 3:1 అంత్యదినములలో అపాయకరమైన కాలములు వచ్చునని తెలుసుకొనుము. ఎలాగనగా మనుష్యులు స్వార్థప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియ క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా ప్రేమించువారు, పైకి భక్తి గల వారి వలె ఉండియు దాని శక్తిని ఆశ్రయించని వారునయుందురు. ఇదే వాక్యాన్ని రోజుకోసారి మీరు చదువుకుని మీలో ఉన్న తప్పులు ఎన్ని ఎక్కడ చెప్పారో గమనించుకోండి. ఉన్నాయి లవర్స్ ఆఫ్ దెమ్సెల్వ్స్, లవర్స్ ఆఫ్ మనీ, తాము ప్రేమించుకుని వారు, డబ్బును ప్రేమించువారు. డబ్బు డబ్బు డబ్బు, నేనే గొప్ప, నాకే అన్నీ తెలుసు. ప్రతి ఒక్కడు ఈరోజు నాకే అన్నీ తెలుసు, నాకే అన్ని డబ్బులు కావాలి. బ్లైండ్, యు హ్యావ్ గాన్ బ్లైండ్. నేను ఒక మాట చెబుతాను, నీకున్నదంతయు ఇచ్చి వేసి పేదరికాన్ని కొనుక్కో. ఏదేను తోటలో జీవితం ఎలా ఉందో చవి చూస్తావు. సో దేవుని స్వరూపంలో ఉన్నాము కాబట్టి పడుకునే ముందు కాసేపు దేవుని స్తుతిద్దాం. నిజమైన దేవుడా నీకు స్తుతులు అని ఓ 100 సార్లు అనండి చాలు. దేవుడా అది ఇవ్వు, ఇది ఇవ్వు. అబ్బాయి ఏం జరగవండి. పాస్టరు, పురోహితుడు ఎంత అరిచి గీపెట్టుకున్నా ఏమీ జరగవండి. అందుకే నిజ దేవునికి థ్యాంక్స్ అనో, వందనాలు అనో, స్తుతులు అనో ఓ 100-200 సార్లు రోజు అనండి. బైబిలు చదవండి. నేను చెప్తున్నాను, కొద్ది నెలల్లోనే మీరు ఒక గొప్ప శక్తిని సంతరించుకుంటారు. రోజు రాత్రి 11:30కు పనులన్నీ ముగించుకుని మంచం పక్క మోకాళ్ల మీద కూర్చుని నేనెలా ప్రార్థన చేస్తానంటే ఓ 100 సార్లు హల్లెలూయా అని, ఓ 10 సార్లు ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద కింగ్ అని, ఓ 100 సార్లు ప్రైజ్ యెహోవా అని, ఓ 10 సార్లు ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద కింగ్ అని, ఓ 100 సార్లు ప్రైజ్ యెహోవా అని, ఓ 10 సార్లు ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద కింగ్ అని. ఇలాంటి అంటే మీకు తోచిన విధంగా స్తుతించడం వల్ల జీవితం అనూహ్యంగా ఉంటుంది. అంటే నమ్ముతారా? ఏంటండి ఇలా చేస్తే యెహోవా దేవునికి తెలుసుద్దా? తప్పకుండా. క్రీస్తు పూర్వం 850 సంవత్సరాల కాలంలో ఆహాబు రాజుగా ఉన్నప్పుడు ఆహాబు భార్య అయిన యెజెబెలు యెహోవాను విస్మరించి బయలుదేవతలకు మొక్కుతూ యెహోవా భక్తులను హతము చేయుచుండు కాలమందు ఏలియా ప్రాణం కోసం పారిపోతూ దేవునితో మాట్లాడుతున్నప్పుడు యెహోవా అంటాడు, 1 రాజులు 19:18 అయినను ఇశ్రాయేలు వారిలో వయలునకు మోకాళ్ళునకయు నోటితో వాని ముద్దు పెట్టుకొనకయు నుండు 7,000 మంది నాకు ఇంకనూ మిగిలిందురు. అయితే మరొకటి అనొచ్చు, కావలసింది దేవుణ్ణి అడుక్కోపోతే ఎలాగండి అనొచ్చు. అడగొచ్చు. అయితే ఎలా అడగాలి అంటే, సపోజ్ దేవుడా డబ్బులు కావాలి అంటే డబ్బుకి దేవుడు ఎందుకండి? ఏదో కూలి చేసుకుంటే వస్తాయి కదా. మరి ఏమి అడగాలి, ఎలా అడగాలి? మీ గుండె, మనస్సు, ఆత్మ వేదనకు, రోదనకు గురైతే అప్పుడు అతి దీనంగా అడగొచ్చు. మానవ శక్తి దాటిపోయి గుండె బద్దలైన క్షణాలను, ఆవేదనను దేవుడు తప్పక వింటాడు.
పిల్లలు లేరని సమూయేలు తల్లి హన్నా ప్రార్థన చూడండి. ఇది జరిగింది క్రీస్తు పూర్వం 1070, అంటే నేటికి 3100 సంవత్సరాలకు పూర్వం. మొదటి సమూయేలు 1లో వారు షిలోహులో అన్నపానములు పుచ్చుకునిన తరువాత హన్నా లేచి యాజకుడైన ఏలి మందిర స్తంభము దగ్గరనున్న ఆసనము మీద కూర్చునియుండగా బహు దుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చుచు, సైన్యములకధిపతియగు యెహోవా, నీ సేవకురాలనైన నాకు కలిగి ఉన్న శ్రమను చూచి నీ సేవకురాలనైన నన్ను మరొక జ్ఞాపకము చేసుకొని నీ సేవకురాలనైన నాకు మగపిల్లను దయచేసిన ఎడల వాని తల మీదికి క్షౌరపు కత్తి ఎన్నటికీ రానియక వాడు బ్రతుకు దినములన్నిటను నేను వానిని యెహోవావగు నీకు అప్పగింతునని మ్రొక్కుబడి చేసుకొనెను. ఆమె యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచుండగా ఏలి ఆమె నోరు కనిపెట్టుచుండెను. ఎలయనగా హన్నా తన మనస్సులోనే చెప్పుకొనుచుండెను, ఆమె పెదవులు మాత్రము కదలుచుండి ఆమె స్వరము వినబడకయుండెను గనుక ఏలి ఆమె మత్తురాలయ్యున్నదనుకొని, ఎంతవరకు నీవు మత్తురాలవయ్యుందువో నీవు ద్రాక్షారసమును నీ యొద్ద నుండి తీసి పారవేయుమని చెప్పగా, హన్నా, అది కాదు నా ఏలినవాడా, నేను మనోదుఃఖము గలదాననయ్యున్నాను. నేను ద్రాక్షారసమునైనను మద్యమునైనను పానము చేయలేదు, కాని నా ఆత్మ యెహోవా సన్నిధిని కృమ్మరించుకొనుచున్నాను. నీ సేవకురాలనైన నన్ను పనికి మాలిన దానిగా ఎంచవద్దు. అత్యంత కోప కారణమును బట్టి బహుగా నిట్టూర్పులు విడుచుచూ నాలో నేను చెప్పుకొనుచుంటిన నేను. అంతటి ఏలి, నీవు క్షేమముగా వెళ్ళము. ఇశ్రాయేలు దేవునితో నీవు చేసుకొనిన మనవి ఆయన దయచేయునుగాక అని ఆమెతో చెప్పగా, ఆమె అతనితో, నీ సేవకురాలనైన నేను నీ దృష్టికి కృపనొందుతునుగాక అనెను. తరువాత ఆ స్త్రీ తన దారిన వెళ్ళిపోయి భోజనము చేయుచు నాట నుండి దుఃఖముఖిగా నుండుట మానెను. తరువాత వారు ఉదయమందు వేగరమే లేచి యెహోవాకు మొక్కి తిరిగి రామాలోని తమ ఇంటికి వచ్చరి. అంతటి ఎల్కానా తన భార్యగు హన్నాను కూడెను. యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనెను గనుక హన్నా గర్భము ధరించి దినములో నిండినప్పుడు ఒక కుమారుని కని, నేను యెహోవాకు మొక్కుకొని వీనిని అడిగి తినని అనుకుని వానికి సమూయేలు అని పేరు పెట్టను. మరి హాగరు విషయంలో చూద్దాం. ఆదికాండము 21:14. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారమును నీళ్ల తిత్తిని తీసుకుని ఆ పిల్లవానితో కూడా హాగరునకు అప్పగించి ఆమె భుజము మీద వాటిని పెట్టి ఆమెను పంపివేశను. ఆమె వెళ్లి బెయేర్షెబా అరణ్యములో అటూ ఇటూ తిరుగుచుండెను. ఆ తిత్తిలో నీళ్లు అయిపోయిన తరువాత ఆమె ఒక పొద కింద ఆ చిన్నవాని పడవేసి, ఈ పిల్లవాని చావు నేను చూడలేను అనుకుని వింటి వేత దూరము వెళ్ళి అతనికి ఎదురుగా కూర్చుండెను. ఆమె ఎదురుగా కూర్చుండి ఎలుగెత్తి ఏడ్చెను. దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరును పిలిచి, హాగరు, నీకేమి వచ్చినది? భయపడకము. ఆ చిన్నవాడున్న చోట దేవుడు వాని స్వరము వినియున్నాడు. నీవు లేచి ఆ చిన్నవాని లేవనెత్తి నీ చేత పట్టుకునము. వానిని గొప్ప జనముగా చేసేదనని ఆమెతో చెప్పెను. మరి యెహోవా దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఒట్టు చూచి వెళ్ళి ఆ తెత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చెను. మరి ప్రవక్త ఏలియా ప్రాణభయంతో 1 రాజులు 19:4 తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదిరీ వృక్షము క్రింద కూర్చుండి మరణాపేక్ష గలవాడై, యెహోవా, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాదు, ఎంత మట్టుకు చాలును, నా ప్రాణము తీసుకునము అని ప్రార్థన చేశాను. ఆ ప్రార్థన విని యెహోవా ఏం చేశాడండి? ముందు చక్కదిద్దాడు. సిరియా రాజును మార్చేస్తాడు, ఇశ్రాయేలు రాజును మార్చేస్తాడు, ప్రవక్తను మార్చేస్తాడు. వాళ్ళు తప్పు చేసిన వారిని నరికి పారేస్తారు. ఇంకా ఏలియా చావు కావాలని అడిగితే దేవుడు ఏమి చేశాడో తెలుసా? బ్రతికుండగానే స్వర్గానికి తీసుకెళ్ళాడు. ఇక్కడొక ఊహకందని మహత్తర విషయం ఉంది, గమనించండి. ఏలియా మరణం కావాలన్నాడు, ఖచ్చితమైన నిర్ణయంతో అడిగాడు. దేవుడు కాదనలా. ఏలియా ప్రార్థన అలాంటిది. మరి ఏం చేశాడు? బ్రతికుండగానే తీసుకెళ్ళాడు. దేవుడు ప్రార్థన ఎలా వింటాడో అర్థమైందా?
నీ హృదయ వేదన దేవుడైన యెహోవా వింటాడు, జవాబిస్తాడు. ఇక్కడ మీరు అడగవచ్చు, ఇలా హల్లెలూయా హల్లెలూయా అంటే దేవుడు వింటాడా అని. అసలు ఎంత ఆశ్చర్యకరంగా ఉంటుందో. ఏలియా ప్రాణభయంతో పారిపోయి ఒక గుహలో బస చేస్తాడు. దేవుడు అడుగుతాడు. 1 రాజులు 19:10. అతడు ఇశ్రాయేలుని నిబంధన త్రోసివేసి నీ బలిపీఠములను పడగొట్టి నీ ప్రవక్తలను ఖడ్గము చేత హతము చేసిర్రి. సైన్యములకు అధిపతియగు యెహోవా కొరకు మహారోషము గలవాడనై నేను ఒకడను మాత్రమే మిగిలి ఉండగా వారు నా ప్రాణము కూడా తీసివేయుటకై చూచుచున్నారని మనవి చేశాను. అయితే యెహోవా అంటాడు, అయినను ఇశ్రాయేలు వారిలో బయలునకు మోకాళ్ళునకయు నోటితో వాని ముద్దు పెట్టుకొనకయు నుండు 7,000 మంది నాకు ఇంకనూ మిగిలి ఉందరో. దేవునికి ఇంత ఖచ్చితంగా తెలుస్తుందా? ఇంత ఖచ్చితంగా తెలుస్తుంది, దేవునికి తెలుస్తుంది అని బైబిల్ చదవటం వల్ల మనకు తెలుస్తుంది. కానీ నాకు రోజు 200-300 సార్లు యెహోవా హల్లెలూయా యెహోవా ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది కింగ్ అనడం వల్ల అసలు భూమి మీద కష్టం లేని వ్యక్తిని నేను ఒక్కడినేమో అనే అంతగా దేవుడు నన్ను ఆశీర్వదించాడు. ఓకే, ఇంకొక ప్రార్థన గురించి చెప్పుకోవాలి. ఈ భూమి మీదే అతి గొప్ప ప్రార్థన, అతి గొప్ప సంఘర్షణాత్మక వేదన, చెమట రక్తపు బిందువులుగా మారుతున్న క్షణాలు యేసు ప్రార్థన. దేవుడు వినలా, దేవుడు వినలా, దేవుడు వినలా. దేవుడు వింటే నీ కథ నా కథ చావుతోనే ముగిసిపోయేది. యేసును బలి ఇచ్చాడు దేవుడు. ఏటి సొంత కొడుకును చంపాడా? అవును. లోక పాపములను మోసుకొని పోవు గొర్రెపిల్ల అంటే మనందరి పాపం ఆయన మీద పడితే గుండె పగిలి చచ్చిపోతాడు. యెహోవాలో మరొక కోణం ఉంది. తప్పు చేస్తే చంపేశాడు. నోవహు కాలంలో భూమి మీద ఉన్న ప్రతి ఒక్కరిని చంపాడు. యోధా రాజులు మరే రాజులైనా తప్పు చేస్తే చంపేశాడంతే. ఇంకా బానిసలుగా బబులోనుకు చెరలోకి పంపాడు. ఎక్కడ ఎవరు నీతి తప్పినా చంపేశాడు. ఒక్కసారి ఒక్క నిర్ణయం తీసుకోండి. నీతి నీతి, న్యాయం న్యాయం, ధర్మం ధర్మం, దీనత్వం దీనత్వం, కృప కృప, ప్రేమ ప్రేమ, ఇవి మాత్రమే కలిగి ఉందాం. బాగా ఆలోచించండి. మీరు చేసిన చిన్న తప్పు కూడా మిమ్మల్ని జీవితాంతం వెంటాడి వేధిస్తుంది. ఉదాహరణకి, నేను చాలా మంది గర్వంతో కోపంతో తిట్లతో యవ్వనం గడిపిన వారు ఒక్క క్షణంలో పెరాలసిస్, హార్ట్ అటాక్, బ్రెయిన్ స్ట్రోక్ పాలయ్యి నిర్జీవులైపోవడం చూసా. మారు మనస్సు కలిగి ఉండండి. ఒక్క తప్పు కూడా ఎందుకు చేయాలి? నిన్ను వలె నీ పొరుగు వానిని ప్రేమించలేవా? యేసు చెప్పాడయ్యా. మనసు పెట్టి బైబిల్ చదువు. నువ్వు దేవుని స్వరూపంలో చేయబడ్డావు. దేవుని స్తుతించు, ఏమవుద్ది? సొలొమోను మహారాజులాగా హుందాతనాన్ని జ్ఞానాన్ని నీ కవచంగా సంపాదించుకుంటావు. దావీదులాగా వీరుడిలాగా అడుగులేస్తావు. మోషేలాగా 10 మందిని నడిపిస్తావు. అబ్రహాంలా విశ్వాసాన్ని పెంచుకుంటావు. యేసురాజు సింహాసనంలో చోటు పొందుతావు.